కఠినంగా గత వారంలో వెస్ట్ బెంగాల్లో ఆర్కే గారు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థికి ఘోరంగా డ్యూటీలో ఉండగానే రేప్ చేయడం జరిగింది. రేప్ చేసి మానభంగం చేసి చంపినారు. ఒక పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ని ఎవరు ఏం చేయలేరు, ఒక న్యాయస్థానంలో లాయర్ని ఏం చేయలేరు, ఒక సచివాలయ వ్యవస్థలో ఎవరిని ఏం చేయలేరు. కానీ మాకెందుకు ఈ దుర్మార్గపు దౌర్జన్యం, ఈ దుస్థితి మాకెందుకు? మాకు న్యాయం జరగాలి. మా యొక్క పీజీ విద్యార్థి ఎవరికైతే మానభంగానికి గురైందో ఆమె ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మాకు ఖచ్చితంగా పనిచేసే పరిసరాలు మొత్తం ఆడవాళ్ళకి అనుకూలంగా ఉండాలి. వాళ్ళకి మొత్తం సెక్యూరిటీతో ఉండి వాళ్ళకి విధులలో ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలి. సో ఇదే మా ప్రధానమైన డిమాండ్. ఎవరైతే ఆ మానభంగంలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. కేసుని అవకతవకలు చేయకూడదు. ఇది మా మెయిన్ డిమాండ్. సో మా పిఎస్సీ తరఫున శ్రీబాబా ప్రకటిస్తున్నాము. దాంతోపాటు ఈరోజు మేము 2 గంటల పాటు ఓపీడీ సేవలు బహిష్కరించడం జరిగింది. ఒకవేళ కేసుని రాంచితే ప్రభుత్వము ఖచ్చితంగా మేము ఇది కొనసాగిస్తామని ఖచ్చితంగా చెప్తున్నాము.